హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము భార్యాభర్తలు సఖ్యతగా ఉండడం కోసం, అలాగే భర్త చెప్పుడు మాటలు విని భార్యను అనుమానిస్తుంటే భార్య పాటించవలసిన పరిహారం, అదేవిధంగా కాలు మీద కాలు వేసుకొని 4 షేప్లో వచ్చే విధంగా కూర్చుంటారు. అలా కూర్చున్న వారి లక్షణాల గురించి తెలుసుకుందాం. ముందుగా భర్త భార్యను అనుమానిస్తున్నప్పుడు భార్య పాటించవలసిన పరిహారం. ఈ పరిహారాన్ని శుక్లపక్షంలో వచ్చే సప్తమి రోజు, అలాగే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి రోజు పాటించాలి అండి. అదేవిధంగా ఈ తిథులు ఏవైతే ఉన్నాయో సప్తమి, అష్టమి, ఇవి శుక్రవారం, ఆదివారం రాకుండా చూసుకోవాలండి. ఆ జాగ్రత్త వహించాలి. అయితే ఈ శుక్లపక్షంలో వచ్చే సప్తమి, కృష్ణపక్షంలో వచ్చే అష్టమి రోజు ఉదయం 11 గంటల వరకు రావి చెట్టు ముందు స్వచ్ఛమైన ఆవు నేతితోని దీపారాధన చేయాలి అండి. ఆ తర్వాత నీటిలో రాగి చెంబులో నీరు తీసుకొని అందులో బెల్లము, కుంకుమ పువ్వు కలుపుకొని నీళ్లు రంగు మారేంత వరకు క్వాంటిటీ తీసుకోవాలండి. తదుపరి వాటిని రావి చెట్టుకు పోసేయాలి. ఆ సంకల్పం ఏం చెప్పుకోవాలంటే, నా భర్త నన్ను అనుమానించకుండా బాగా చూసుకోవాలి అని చెప్పేసి కోరుకోండి. ఈ పరిహారం ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఫలితం లేకుంటే 3 సార్లు చేస్తే సరిపోతుందండి. అంతకు మించి అవసరం లేదు. ఇక కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చునే వారి మనస్తత్వం గురించి తెలుసుకుందామండి. వీళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ అధికంగా ఉంటుంది. అలాగే వీరు అందంగా కనపడడానికి తహతహలాడుతూ ఉంటారండి. ఎక్కడికైనా వెళ్ళినా కూడా వీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలనుకుంటారు. పోటీతత్వం అధికంగా ఉంటుంది. నలుగురిలో ఆకర్షణ శక్తి కలిగి ఉంటారు. అంటే నలుగురిని వీళ్ళ వైపు తిప్పుకునే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే దాని వైపు సాధన చేస్తారు. వీళ్ళు ఫ్యామిలీ కన్నా కూడా కెరియర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. కెరియర్ విషయంలో అస్సలు రాజీ పడరు. అలాగే రహస్యానికి అధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఇక వీరికి ఇల్లు కానీ, బెడ్రూమ్ కానీ, ఇల్లు అనేది చాలా విశాలంగా ఉండాలని కోరుకుంటారు. విలాసాన్ని ఎక్కువ కోరుకుంటారు. జీవితాన్ని ఆస్వాదించాలనే కోరిక అధికంగా ఉంటుంది. దీనితో పాటు బాధ కూడా అధికంగా ఉంటుంది. వీరు కొంచెం వాదించే పటిమను తగ్గించుకుంటే బ్రహ్మాండమైన ప్లేస్లో వీరు ఉంటారు.